ముట్టుకోకుండానే ముద్దు పెడతా ఛాలెంజ్ అంటూ అద్దంలో అమ్మాయి మోహన్ చూపిస్తూ ముద్దు పెట్టుకునే సీన్లు సినిమాలో చూసాం. ఇదే తరహాలో ముట్టుకోకుండానే ప్రెగ్నెంట్ చేశాడు ఓ ఘనుడు. అరే ఇదెలా సాధ్యం అని నమ్మలేక ఆశ్చర్యపోతున్నారు కదూ. అవును, అక్షరాల నిజం. అది కూడా జైల్లో పక్క పక్కన వేర్వేరు గదుల్లో ఉన్నప్పుడు ఈ ఘనకార్యం చేసి చూపించడంతో మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఫ్లోరిడాలోని టర్నర్ గిల్ఫోర్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్లో జరిగిన ఈ అసాధారణ ఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. జైలు శిక్ష పడిన డేసీ లింక్, జాన్ డి ప్యాజ్ అనే ఇద్దరు నిందితులు జైలు లోపల పక్కపక్కన వేర్వేరు గదుల్లో ఉన్నప్పటికీ ఒకరికొకరు కలవకుండానే గర్భం ధరించడమే కాదు, సజావుగా ప్రసవం కూడా అయిపోయింది. ఈ ఘటనతో జైల్లోని వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయేమోనని డిపార్ట్మెంట్ అంతా వణికిపోయింది. అనేక విచారణలతో కింద మీద అయింది. ఎన్నో బృందాలు వచ్చి విచారించినా ఒకరినొకరు కలవకుండానే గర్భం ధరించినట్లు నిర్ధారణ అయింది. జైలు అధికారులు తమ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు DNA టెస్ట్ కూడా చేయించారు. వేర్వేరు హత్య కేసుల్లో నిందితులైన 29 ఏళ్ల డేసీ లింక్, 24 ఏళ్ల జాన్ డి ప్యాజ్ టర్నర్ గిల్ఫోర్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నారు. స్త్రీ పురుష ఖైదీలు వేర్వేరు గదుల్లో ఉన్నప్పటికీ ఒకరి మాటలు మరొకరికి వినిపిస్తుండడంతో జైలు గోడల్లో ఇద్దరి మధ్య తరచూ మాట్లాడుకుంటూ మొదలైన సంబంధం రోజు రోజుకు బలపడింది. వారి గదులను కలిపే AC వెంటిలేషన్ సిస్టమ్ వారి మధ్య కొంత సంబంధానికి దారితీసింది. AC వెంటిలేషన్ దగ్గర రోజు గంటల తరబడి మాట్లాడుకునేవారు. అలాగే పరస్పరం ఉత్తరాలు రాసుకుంటూ ఫోటోలు పంపుకునేవారు. ఈ రహస్య సంభాషణలు ఇద్దరి మధ్య భావోద్వేగ బంధాన్ని మరింత బలపడేలా చేశాయి. ఎవరు పలకరించని ఒంటరితనంతో పిచ్చెక్కిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారికి జైలు జీవితంలోని కఠిన పరిస్థితులు వారి సంబంధాన్ని మరింత సన్నిహితం చేశాయి. ఎంతగా అంటే మానవ సంబంధాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వృద్ధి చెందగలవని నిరూపించేలా చేశారు. జైలు వంటి ఒక కఠినమైన నియంత్రిత వాతావరణంలో కూడా భావోద్వేగం, అనుబంధం కోసం మానవులు మార్గాలను కనుగొంటారని రుజువు చేశారు. డేజీ, జాన్ల సంబంధం ఒకరికొకరు కలవకుండానే ఏర్పడిన ప్రేమ కథగా ప్రస్తుత ఆధునిక సమాజంలో సంబంధాలు ఎలా అసాధారణ రూపాలు తీసుకోగలవో చూపిస్తోంది. ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల తర్వాత కాపలా కాస్తున్న పోలీసుల చప్పుళ్లు దూరంగా వెళ్లిపోయాక ఒకరినొకరు పలకరించుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఊహాలోకాల్లో విహరించేవారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధంతో తండ్రి కావాలనే తన కోరికను జాన్ డేసీతో పంచుకున్నాడు. ఈ కోరికను నెరవేర్చడానికి ఇద్దరూ కలిసి ఒక అసాధారణ ప్లాన్ చేశారు. జాన్ డి ప్యాజ్ తన స్పర్మ్ను సరాన్ ర్యాప్లో చుట్టి వెంటిలేషన్ సిస్టమ్ ద్వారా డేసీకి పంపేవాడు. డేసీ ఈ స్పర్మ్ని ఈస్ట్ ఇన్సెక్షన్ అప్లికేటర్ను ఉపయోగించి ఇన్సెమినేషన్ చేసుకుంది. ఈ ప్రక్రియ కొన్ని వారాల పాటు ప్రతిరోజు కొనసాగింది. జాన్ ఊహించినట్లే చివరికి డేసీ గర్భవతి అయింది. తాను గర్భం దాల్చిన విషయాన్ని జైలు అధికారులకు చెబితే తనను చిత్రహింసలు చేస్తారని అనుమానించిన డేసీ తొలుత తనకు అస్వస్థతగా ఉందని చెప్పింది. జైలు వైద్యుడు వచ్చి చెకప్ చేస్తే నీరసంగా, బలహీనంగా ఉన్నట్లు తెలియడంతో అదనపు టెస్టులు చేయాలని సూచించాడు. ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేస్తే గర్భం ధరించినట్లు బయటపడడంతో జైలు అధికారులు ఉలిక్కిపడ్డారు. జైలు అధికారులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఇది జైల్లో భద్రతా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది కాబట్టి బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించారు. డేసీ గర్భం గురించి తెలిసినప్పుడు మొదట ఆమె సెక్సువల్ అసాల్ట్కు గురై ఉండవచ్చునని అనుమానించారు. అయితే DNA టెస్ట్ ద్వారా జాన్ బిడ్డ తండ్రిగా నిర్ధారణ కావడంతో ఈ ఘటన స్వచ్ఛందంగా జరిగినట్లు తేలింది. ఈ ఘటన తర్వాత జైలు అధికారులు వెంటిలేషన్ సిస్టమ్ ద్వారా సంభాషణలు నిరోధించేందుకు మగ, ఆడ ఖైదీలను వేర్వేరు ఫ్లోర్లకు మార్చారు. అప్లికేటర్ల పంపిణీని ఆపివేశారు. డేసీ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. DNA టెస్ట్ ద్వారా డేసీ కడుపులో పుట్టిన బిడ్డకు జాన్ తండ్రి అని మరోసారి నిర్ధారణ అయింది. వీరి ప్లాన్ అమోఘమని మొత్తం ప్రపంచం కథలు కథలుగా చెప్పుకుంది. మనుషుల్లోని కోరికకు సృజనాత్మకత తోడైతే సంకల్పం తప్పక సాకారం అవుతుందని వీరు నిరూపించారు. జైలు వంటి నియంత్రిత వాతావరణంలో సాధారణ సామాగ్రిని అంటే సరాన్ ర్యాప్, ఈస్ట్ ఇన్సెక్షన్ అప్లికేటర్ను ఉపయోగించి వారు ఒక అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించారు.
జైలు గోడల మధ్య ఒకరినొకరు కలుసుకోకుండా కేవలం మాటలతో మొదలైన జాన్ డి ప్యాజ్ డెయిసీ లింక్ల ప్రేమ కథ ఒకవైపు ప్రేమ, సంకల్పం, సృజనాత్మకత అద్భుత కథగా కనిపిస్తుంది. మరోవైపు జైలు వ్యవస్థలోని లోపాలను, నైతిక సందిగ్ధతలను బహిర్గతం చేస్తుంది. ఈ ఘటన జైలు భద్రత, ఖైదీల సంరక్షణ, సామాజిక విధానాలపై సమీక్ష అవసరాన్ని హైలైట్ చేసింది. అదే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇది మానవ సంబంధాలు వృద్ధి చెందగలవని, జీవితం అసాధారణ మార్గాల్లో ముందుకు సాగుతుందని నిరూపించింది.